హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మునక్కాడలతో కూర చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను కూర కోసం పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు టమోటాలు తీసుకుని మిక్సర్లో చాపర్లో వేసాను, లేదా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఈ కూర కోసం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కూర. ఉప్పు వేసేసి కొంచెం పైన కరివేపాకు వేసాను. ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, అలా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి, అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోతుంది మనకి. ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాము. ఈ కూర మనకు అన్నంలోకైనా చపాతీ రోటీస్కైనా కానీ ఎక్కడైనా లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈవెన్ పూరి అయినా బాగా ఉంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది చేసి పెడితే చాలా ఇష్టపడతారు చాలామంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. మన టేస్ట్కి నచ్చినంత ఉప్పు కారం మీకు ఎలా తింటారో అలా వేసుకోండి. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పౌడర్ మాత్రమే వేశాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. అది పేస్ట్ వేస్తే టేస్ట్ వేరే అవుతుందని నేను వేయలేదు. కూర ఈ మునక్కాయలు ఉడికేదాకా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మూత పెట్టేసుకోవాలండి. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, లేదంటే అడగంటిపోతుంది. చూడండి, ఉడికిపోతుంది. ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది మనకి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు. ఇది ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఈ మూమెంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎలా కావాలనుకుంటే అంత వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గుమగుమలాడి ఎంతో రుచికరమైన డ్రమ్ స్టిక్ కర్రీ రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.